హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రాజాసాబ్ గురించి అయితే మాట్లాడబోతున్నామా. సో ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఏంటంటే ఇక మీదట అంటే తర్వాత వచ్చే ఒక వీడియో నుంచి ఒక చిన్న కాంటెస్ట్ అయితే ఒక క్వశ్చన్స్ అయితే అడుగుతాను. అందులో కరెక్ట్గా మొత్తం ఒక 10 క్వశ్చన్లు నేను అడుగుతాను. కరెక్ట్గా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ అయితే ఎవరైతే చెప్తారో సో దానికి కూడా ఒక టార్గెట్ చెప్తాను, ఎన్ని కరెక్ట్గా చెప్పాలని. ఆ టార్గెట్ చెప్పిన వాళ్ళకి 1 మంత్ రీఛార్జ్ అనేది నేను ఫ్రీగా చేస్తాను. పర్టికులర్గా ఒక ముగ్గురిని అయితే తీసుకుంటాను అనమాట, లక్కీ డ్రాలా తీసేసి. సో ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభాస్ గారి పుట్టినరోజు మనకి చాలా దగ్గరలో ఉంది కదా. సో ఆయన సందర్భంగా రాజాసాబ్ నుంచి ఏదన్నా ట్రైలర్ కానీ అంటే ఒక సాంగ్ రిలీజ్ చేస్తానని చెప్పేసి అని అన్నారు. సో ఆ సాంగ్ కానీ ఏదన్నా అప్డేట్ వస్తుందా అంటే నోమో, ఏది వచ్చేందుకైతే అవకాశం లేదు. వాళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు, కానీ ఆ పోస్టర్ కూడా రిలీజ్ అవుతుందా లేదా అనేది అయితే చిన్న డౌటే. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వచ్చిన వర్షన్ అంటే మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఆ మిస్టేక్స్ని మొత్తం కరెక్ట్ చేసుకుంటా మొత్తం ఒక చిన్న డీటెయిల్ కూడా ఇప్పుడు లీక్ చేయడానికి అయితే వాళ్ళు సిద్ధంగా అయితే లేరు అనమాట. సో అందువల్ల ఏదన్నా పోస్టర్ వచ్చేందుకు కూడా అవకాశం అయితే లేదు. మనకి సాంగ్ వస్తుందని చెప్పేసి అని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు, కానీ ఆ సాంగ్ కూడా వాళ్ళు రిలీజ్ చేయట్లేదు. ఎందుకో వాళ్ళకే తెలియాలి. కాకపోతే ఫ్యాన్స్ నిరాశ అవుతారు, అంటే డిసప్పాయింటెడ్ అవుతారని చెప్పేసి అని కొంచెం ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అని మారుతి గారు అయితే అంటున్నారు, కానీ కన్ఫర్మ్ అయితే చేయట్లేదు అనమాట వాళ్ళు పర్టికులర్గా తీసుకొస్తారా లేదా అనేది. సో ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ట్రైలర్ కానీ టీజర్ కానీ మంచి ఫన్ జనరేట్ అయితే చేసినాయి. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ కూడా ఇందులో ఉంటాయి అని చెప్పేసి అని అయితే నాకు అర్థమవుతుంది. అంటే కొన్ని చూపించిన విధానాలు కూడా మనకి మిస్టీరియస్గా కొన్ని సస్పెన్స్ అయితే మెయింటైన్ చేశారు. మనకి మెయిన్ విలన్గా ముసలాతన్ని అయితే చూపించారు, కానీ మెయిన్గా అతనే ఉంటాడన్న గ్యారంటీ లేదు. మనకి ఎందుకో నాకైతే అనిపిస్తుంది హీరోయిన్లో కానీ ఒక పక్కన సైడ్ క్యారెక్టర్గా వచ్చే వాళ్ళు కానీ ఒక మెయిన్ పాజిటివ్ అంటే నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఉండేందుకైతే అవకాశం ఉంది. సో ఫన్ అయితే మాత్రం మారుతి గారి మూవీలో కొన్ని ఫన్ అయితే బాగుంటుంది. నాకు పర్టికులర్గా ఒక మూవీ ఫన్ అయితే అసలు నచ్చదు. సో హర్రర్ జోనర్లో వచ్చిన ప్రేమ కథా చిత్రం ఫన్ అయితే మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంతవరకు సాంగ్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకున్నా ఇప్పటి వరకు కూడా, కానీ వచ్చేలాగా అయితే కనిపించట్లా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.